హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లేటెస్ట్ హైరింగ్ ఆపర్చునిటీస్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి డెలాయిట్ అయితే ట్రైనీ అసోసియేట్ కోసం హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఏంటో చూడండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 6 months ఇన్ ఐటీ ఆపరేషన్స్, ఎన్ఓసి, ఎస్ఓసి, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఇవి ఉన్నా లేకపోయినా పర్లేదు. 0 to 6 months ఉంటే చాలు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ మానిటరింగ్ ప్లాట్ఫామ్ టూల్స్ లైక్ డైనాట్రేస్, గ్రఫానా. మీరు అప్లై చేసే ముందు అట్లీస్ట్ దీంట్లో ఒక స్కిల్ అయినా మ్యాచ్ అయ్యే విధంగా అయితే చూసుకోండి. ఎందుకంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్. సో ఏంటంటే మనం బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ చూడండి, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, బీఎస్సీ ఐటీ ఆర్ బీసీఏ. సో ఏంటంటే ఇంజనీరింగ్ ఉన్నా ఓకే, బట్ ఏంటంటే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో వీళ్ళైతే మిస్ అవ్వకండి ఛాన్స్ అయితే, బీఎస్సీ అండ్ బీసీఏ స్టూడెంట్ అయితే. లొకేషన్ వచ్చేసి 2 లొకేషన్స్లో అయితే అవైలబుల్ ఉంది, చెన్నై అండ్ హైదరాబాద్. నెక్స్ట్ హైరింగ్ ఆపర్చునిటీ వచ్చేసి ఈవై. సో ఈవై అయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో చూడండి, ఇక్కడ స్కిల్స్ వచ్చేసి షుడ్ హ్యావ్ అండర్‌స్టాండింగ్ అండ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి అనేది తెలిసుంటే మనకు ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్‌స్టాండింగ్ 1 ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాస్ జావా, పైథాన్. వీటిలో ఏదో ఒక 1 ఆర్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసున్నా చాలు. అండ్ అదే విధంగా డేటా అనలిటిక్స్ ఆర్ డేటాబేసెస్ సచ్ యాస్ ఎస్‌క్యూఎల్, ఒరాకిల్, టెరాడేటా ఇవి అన్నమాట. అండ్ అదే విధంగా మనం ఇంటర్న్‌షిప్ చేసుంటే మనకు అడ్వాంటేజ్ అన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, సర్క్యూట్ బ్రాంచెస్. కంప్యూటర్ సైన్స్ వోళ్ళైనా గానీ, అదే విధంగా ఎలక్ట్రికల్ బ్రాంచెస్, ఈసీఈ, ట్రిపుల్ ఈ వీళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 60% అండ్ అబోవ్. 60% అండ్ అబోవ్ ఉంటే చాలన్నమాట. సో నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ అయితే ఉండవు. వీళ్ళైతే మీరు మిస్ అవ్వకుండా ఈ 2 ఆపర్చునిటీస్ అయితే అప్లై చేసుకోండి. లేటెస్ట్ హైరింగ్ ఆపర్చునిటీస్ అన్నమాట ఇవన్నీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పిన్ చేసేయండి. అదే విధంగా నేను వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్ అయితే క్రియేట్ చేశాను. అందులో జాయిన్ అయిపోండి. అందులో జాయిన్ అయిపోతే ఏంటంటే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేనైతే పోస్ట్ చేస్తాను. అదే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డిస్కషన్ అయితే చేయొచ్చనమాట అక్కడ. సో అదైతే నేను పబ్లిక్‌గానే పెట్టాను. సో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం మాత్రమే. సో మీరైతే జాయిన్ అయిపోండి. థాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.